మూడేళ్ల పాలనలో ప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడిందని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. గుంటూరులో జరుగుతున్న పార్టీ ప్లీనరీలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ అవినీతిపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం చేస్తున్న అవినీతిని గడప గడపకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అనేక తీర్మానాలను పార్టీ ఆమోదించింది. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో వైకాపా ప్లీనరీ తొలి రోజు అట్టహాసంగా సాగింది. సభావేదికపై వైకాపా అధ్యక్షుడు జగన్ తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. వేదికపై సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఇటీవల మరణించిన పార్టీ నాయకులు, శ్రేణులకు నివాళులు అర్పించారు. అనంతరం జగన్ ప్రారంభోపన్యాసం చేశారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారని చెప్పారు. అవినీతి చక్రవర్తి పేరిట రూపొందించిన పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు పైన తీవ్ర ఆరోపణలు చేశారు. అక్షరాల ఈ 3 సంవత్సరాలలో 3,75,000 కోట్లకు సంబంధించిన కుంభకోణాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. 1,00,000 కోట్ల కుంభకోణం ఒక్క రాజధాని ప్రాంతంలో భూముల మీద అయితే, మరో 1,00,000 కోట్ల కుంభకోణం విశాఖపట్నంలోని భూములకు సంబంధించిన కుంభకోణం. చంద్రబాబు నాయుడు గారు వివిధ ప్రాజెక్టుల మీద కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకున్న లంచాల దగ్గర నుంచి, బొగ్గులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లంచాల దగ్గర నుంచి, ఇసుక నుంచి మద్యం దాకా తాను చేసిన కుంభకోణాల దగ్గర నుంచి, మట్టి నుంచి జెన్కో కాంట్రాక్టుల దాకా కూడా తాను చేసిన కుంభకోణాల వరకు అన్నింటి మీద ఈ పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మీద పూర్తిగా ఆధారాలతో సహా ముద్రించబడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతిని ప్రతి గ్రామంలో కూడా బుక్కు చూపించి ఆధారాలతో సహా మీరే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే దిశగా ప్రతి కార్యకర్త కూడా గ్రామస్తులందరినీ కూడా సన్నద్ధం చేయవలసిందిగా సవినయంగా పేరున కోరుతా ఉన్నాను. కష్టాల్లో వ్యవసాయం, నష్టాలే శరణ్యం అనే అంశంపై వైకాపా ప్లీనరీలో చర్చ చేసి తీర్మానాన్ని ఆమోదించారు. 3 ఏళ్లుగా పంటలకు గిట్టుబాటు ధర లేదని నేతలు ఆరోపించారు. రైతు రుణమాఫీ హామీపై ప్రభుత్వం మాట మార్చి 87,000 కోట్ల వ్యవసాయ రుణమాఫీని 24,000 కోట్లకు తెచ్చిందని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన అనే అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3 ఏళ్లలో తమ పార్టీ నేతలు, కార్యకర్తల హత్యలను ప్రస్తావించారు. చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఎంపీ బుట్టా రేణుక విమర్శించారు. నేత కార్మికులకు ఆర్థిక సాయం, రుణాలు, ఉపకరణాలు అందజేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ తీర్మానాన్ని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. పార్టీ ఫిరాయింపులకు వీలు లేకుండా చట్టంలోని లోపాలను కేంద్రం సవరించాలని డిమాండ్ చేశారు. పొరపాటున చంద్రబాబు గారికి తిరిగి అవకాశం ఏదైనా పరిస్థితుల్లో ఇచ్చినట్లయితే ప్రజాస్వామ్య మనుగడకే కష్టం వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక చారిత్రాత్మకమైన తీర్పు చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వానికి నేను అభ్యర్థిస్తున్నాను, బీఫామ్ తీసుకొని ఆ పార్టీ శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎవరైనా ఎన్నికైన సందర్భంలో వారు ఏ కారణం చేతనైనా పార్టీ మారాలనుకుంటే వాళ్ళ పార్టీ సభ్యత్వానికి తప్పనిసరిగా శాసనసభ్యత్వానికి కానివ్వండి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలో చేరినటువంటి వ్యక్తుల్ని 3 మాసాల్లోనే వాళ్ళని అనర్హులుగా ప్రకటించవలసిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏ పార్టీ అయినా సరే ఎన్నికల్లో వాగ్దానం చేసేటప్పుడు సరిగా లెక్కలు చూసుకొని వాగ్దానాలు చేయాలి. చేసిన వాగ్దానాన్ని తప్పకుండా అమలు చేయవలసిన పరిస్థితి ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు హయాంలో దగాపడ్డ డ్వాక్రా మహిళ అనే అంశంపై తీర్మానాన్ని ఎమ్మెల్యే రోజా ప్రవేశపెట్టారు. ఈ రాష్ట్రంలో 6,64,000 వరకు డ్వాక్రా సంఘాలుంటే 6,50,000 డ్వాక్రా సంఘాల పనితీరు దారుణంగా పడిపోయింది. కేవలం 708 డ్వాక్రా సంఘాలు మాత్రమే ఏ గ్రేడ్ లో ఉన్నాయి అంటే రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలని చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో దెబ్బతీశాడో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ప్లీనరీ ప్రాంగణంలో కార్యకర్తలను అదుపు చేయడం వైకాపా నేతలకు కష్టమైంది. జగన్ స్వయంగా వారించినా శ్రేణులు వినలేదు. ఫలితంగా నాయకుల ప్రసంగాలకు చాలాసార్లు ఆటంకం కలిగింది.